గైస్ వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో సిఏ ఫైనల్ ఆడిటింగ్ లో ఇవాళ మనం చదవబోయే క్లాస్ వచ్చేసి ఎస్ఏ 600 యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు క్లాస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఒకవేళ ఈ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్ లో కూడా నేను షేర్ చేస్తాను, కామెంట్ లో కూడా షేర్ చేస్తాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్ బై ఎరోనియస్ గా మిస్టేక్ పడింది. సో 1190 అనేది కరెక్ట్ నెంబర్ అండి, 9910 కాదు. సో అదొకటి. ఎవరన్నా పర్సనల్ గా మెసేజ్ చేయాలి, ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా సజెషన్స్ కోసం అనుకుంటే ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. సో కమింగ్ స్ట్రైట్ ఇన్ టు ద క్లాస్. సో ఇవాళ వచ్చేసి ఎస్ఏ 600 యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనదర్ ఆడిటర్ అనగానే మనకు చాలా మంది గుర్తొస్తుందండి, సార్ జాయింట్ ఆడిటర్ ఉంది కదా, జాయింట్ ఆడిటర్ అని ఉంటుంది కదా, అదే స్టాండర్డ్ కి ఈ స్టాండర్డ్ కి అన్న లింక్ ఉందా అని అనుకుంటారు. సో బేసిక్ గా దీనికి అది సపరేట్ స్టాండర్డే ఉందండి, దానికి SA 299. సో ఇది వేరు అది వేరు. సో జాయింట్ ఆడిట్ లో మీరు వచ్చేసి ఒకే ఫర్మ్ కి ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ మంది మీరు ఆడిట్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదండి, మీ ఫర్మ్ కి మీరే ఆడిటర్. ఇక్కడ అనదర్ ఆడిటర్ అంటే వేరే ఆడిటర్, మీతో కలిసి పనిచేస్తున్న ఆడిటర్ కాదు. సో ఇందులో సోల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మీది మాత్రమే ఉంటుంది. జాయింట్ ఆడిట్ లో వచ్చేసి రెస్పాన్సిబిలిటీ కూడా అందరు జాయింట్ ఆడిటర్స్ ది కలిపి ఉంటుంది. కొన్ని దీంట్లో కలిపి ఉంటుంది, కొన్ని సపరేట్ గా రెస్పాన్సిబుల్ అవుతారు. సో అది సపరేట్ స్టాండర్డ్, ఇది సపరేట్ స్టాండర్డ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మరి ఈ స్టాండర్డ్ లో మీకు గుర్తుండాల్సిన ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఆడిటర్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆడిటర్ ఒకరు ఉంటారు, సెకండ్ వచ్చేసి అదర్ ఆడిటర్ ఒకరు ఉంటారు. సో మరి ప్రిన్సిపల్ ఆడిటర్ అంటే ఎవరు, అదర్ ఆడిటర్ అంటే ఎవరు అంటే, సో మనం ఎంటిటీని ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో, ఏ ఎంటిటీ గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ ఎంటిటీకి ఉన్న ఆడిటర్ ని ప్రిన్సిపల్ ఆడిటర్ అంటారు. సో దట్ ఈస్ బేసికల్లీ యూ. మనం ఇక్కడ ఈ మొత్తం స్టాండర్డ్ లో నేను మనల్ని ప్రిన్సిపల్ ఆడిటర్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత అదర్ ఆడిటర్ అని ఇంకొక ఆడిటర్ ఉంటారు. మరి అదర్ ఆడిటర్ అంటే ఎవరు అంటే, ఈ ఎంటిటీ ఏదైతే ఈ ఎంటిటీ దేని గురించి అయితే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామో, సపోజ్ ఏ లిమిటెడ్ అనుకోండి, లేదంటే ఎక్స్ లిమిటెడ్, ఏదైతే ఏ ఎంటిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నామో దానికి సంబంధించి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఈ కాంపోనెంట్ అంటే ఏంటి అంటే, సో ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కాంపోనెంట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఎంటిటీ. సో బేసిక్ గా ఇక్కడ ఏం చెప్తున్నారండి, కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో కన్సాలిడేషన్ చేసేటప్పుడు ఈ యొక్క ఎంటిటీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో వేటి వలన వేరే వాళ్ళ ఎవరి వలన మనం ఇంక్లూడ్ చేస్తే, సో ఆ వాటి ఎవరైతే ఇంక్లూడ్ చేస్తామో వాటిని కాంపోనెంట్స్ అని అంటారు. సార్ అసలు వేటిని ఇంక్లూడ్ చేస్తామంటే, మనకి ఎఫ్ఆర్ లో తెలుసు బేసిక్ గానే, మనకు బేసిక్ గా గుర్తొచ్చేది ఒకటి వచ్చేసి ఏంటంటే సబ్సిడరీ అనేది ఒకటి ఉంటుంది, అసోసియేట్ అని ఒకటి ఉంటుంది, జాయింట్ వెంచర్ అని ఒకటి ఉంటుంది. సార్ ఈ మూడు ఉంటాయి కదా అంటే, మరి ఆ మూడు కూడా ఉంటాయండి, వాటిని కూడా కాంపోనెంట్స్ అని అంటారు. అలా కాకుండా ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ ఎంటిటీకి ఇది జాగ్రఫికల్ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది ఇండియా మొత్తం దాని బ్రాంచెస్ వ్యాపించున్నాయి, ఆర్ఎల్స్ వరల్డ్ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో వాటి బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. సో మరి వాటి బ్రాంచ్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ అది ఏదైతే ఉందో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాం కదా మనం ఈ యొక్క ఎంటిటీ యొక్క పర్ఫార్మెన్స్ ని ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించేటప్పుడు. సో అలా వేటి వేటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క రిజల్ట్స్ మొత్తాన్ని మనం ఎంటిటీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపిస్తాము, వాటిని కాంపోనెంట్స్ అని అంటాం మనము. సో ఈ కాంపోనెంట్స్ వచ్చేసి బ్రాంచ్ గా ఉండొచ్చు, బ్రాంచ్ లో మళ్ళీ ఇండియన్ బ్రాంచ్ అయి ఉండొచ్చు, లేదంటే ఫారెన్ బ్రాంచ్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా వీళ్ళదే ఒక డివిజన్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సపరేట్ ప్రొడక్ట్ లైనే కావచ్చు, ఇది ప్రొడక్ట్ ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది, సి ఒకటి ఉంది. సో ఇట్లా ఇది వేరే లైన్ కావచ్చు, లేదంటే వేరే డివిజన్ కావచ్చు. ఎంటిటీ మొత్తం అన్నింటి కలిపి ఏ లిమిటెడ్ ఉంది, కానీ కింద వేరే చాలా నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి, లేదంటే చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, లేదంటే వాళ్ళు వేరే దగ్గర ఒక కంపెనీ అక్వైర్ చేసుకున్నారు, లేదంటే అసోసియేట్ గా ఉన్నారు సిగ్నిఫికెంట్ కంట్రోల్ లేకుండా, జాయింట్ వెంచర్ లో ఉన్నారు. సో అలాంటివన్నీ కలిపి వాటన్నిటిని మనం ఇక్కడ కాంపోనెంట్స్ అనే వర్డ్ వాడతాము. సో మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు కూడా కాంపోనెంట్ అనేది రాయండి. నాకు గుర్తొచ్చింది కదా అని చెప్పి నేను ఓన్లీ సబ్సిడరీ అని రాస్తాను, ఓన్లీ బ్రాంచ్ అని రాస్తాను అనొద్దు. సో ఇవన్నిటిని కలిపి మనం ఒక కామన్ వర్డ్ కాంపోనెంట్ అనే వర్డ్ వాడతాము. సో ఇదండి ప్రిన్సిపల్ ఆడిటర్, అదర్ ఆడిటర్, బేసిక్ థింగ్ మనకు అర్థమైపోయింది. సో మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ చదవబోతున్నాం, ప్రిన్సిపల్ ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవబోతున్నాం. సో ఒక ప్రిన్సిపల్ ఆడిటర్ గా యాక్సెప్ట్ చేసే ముందు ఆ పొజిషన్ యాక్సెప్ట్ చేసే ముందు మీరు ఏ ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకోవాలి. సో యాక్సెప్ట్ చేసే ముందు మనం చేయగలుగుతామా లేదా అన్నది చూసుకోండి అనేది మనకు చెప్తారన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే మనం ఆడిట్ చేయబోతున్నామో, ఎంటిటీ ఏదైతే ఉందో, ఈ మొత్తం ఎంటిటీ టోటల్ ఎంటిటీ ఏదైతే ఉందో దానికి ఎంత అమౌంట్ ని మెటీరియాలిటీగా మనం డిసైడ్ చేయబోతున్నాం అప్రాక్సిమేట్ గా, అది ఒకసారి చూసుకోవాలి. ఈ మెటీరియాలిటీని డిజైన్ చేసేటప్పుడు మనకు ఆబ్వియస్ గా మనకి ఏం కావాలండి. సో ఇక్కడ ఓవరాల్ మెటీరియాలిటీ ఉంది, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఉంది. అలా మెటీరియాలిటీ డిజైన్ చేసేటప్పుడు దాని మొత్తం యొక్క ఒక బెంచ్ మార్కర్ ఒక అమౌంట్ పెట్టుకుంటాము. నేను మీకు వేరే స్టాండర్డ్ లో చెప్పానండి, SA 315 లో. సో ఐడెంటిఫైయింగ్ అస్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ తర్వాత వచ్చేదంటే మెటీరియాలిటీని మనం చదువుతాం కదా. సో దాంట్లో
సేల్స్ లో ఒక పర్సెంటేజ్ గా ఒక అమౌంట్ ని బెంచ్ మార్క్ అనుకుందామా? లేదంటే ప్రాఫిట్స్ లో ఒక పర్సెంటేజ్ ని బెంచ్ మార్క్ గా అనుకుందామా? సో అలా ఒక అమౌంట్ ని తీసుకునేటప్పుడు ఇప్పుడు ఒక ఎంటిటీకి మెటీరియాలిటీని వాళ్ళు డిజైన్ చేయాలి అంటే ఆబ్వియస్లీ దాంట్లో ఇంక్లూడ్ అవ్వబోతున్న అన్ని కంపోనెంట్స్ మీద కూడా మనం ఒక క్లారిటీ ఉండాలి. సో మరి ఆ ఫినాన్షియల్ పోర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈయన ఎంటిటీ ఆడిట్ చేస్తున్నాడో దానికి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి వాటన్ని డీటెయిల్స్ గురించి కూడా మినిమం ఒక ఐడియా ఉండి ఇంత మెటీరియాలిటీ అమౌంట్ అని ఎంత డిసైడ్ చేయబోతున్నాం అనేది ఆడిటర్ కి ఒక ఐడియా ఉండాలి. సెకండ్ ఆ కాంపోనెంట్స్ మీద ఏవైతే బ్రాంచ్ గానీ సబ్సిడరీ గానీ డివిజన్స్ గానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకు ఒక ప్రిన్సిపల్ ఆడిటర్‌గా మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనకు తెలియాలి. అదేంటి సార్ ఈ మెటీరియాలిటీ డిజైన్ చేసేటప్పుడు కూడా కాంపోనెంట్ గురించే మాట్లాడాము. మళ్ళీ కాంపోనెంట్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ అదే అండి జరుగుతుంది. మీరు మొత్తం ఎంటిటీకి మెటీరియాలిటీని ఎంత అని కాలిక్యులేట్ చేసేటప్పుడు సో దాంట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది కూడా మీరు చూస్తారు. సో ఈ కాంపోనెంట్స్ ఎంత సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి. మేబీ ఒక కాంపోనెంట్ పర్టికులర్ గా ఒకటి పెద్దది ఉండొచ్చు. మేబీ 50% ఆఫ్ ద ప్రాఫిట్స్ ఒక కాంపోనెంట్ నుంచి రావచ్చు. మిగిలినవి 10% అన్నట్టు రావచ్చు. మీరు మెటీరియాలిటీ అనేది కాలిక్యులేట్ చేసేటప్పుడు మరి వీటన్నిటి గురించి కూడా మీకు మినిమం ఐడియా ఉండాలి. సో అలా మీకు మినిమం నాలెడ్జ్ ఉందా లేదా? మరి మెటీరియాలిటీ డిజైన్ చేసేటప్పుడు ఎంత మెటీరియాలిటీ అని డిజైన్ చేస్తున్నారు? ఇప్పుడు ఒకవేళ మెటీరియాలిటీ అమౌంట్ ఒక అమౌంట్ అనుకున్నాం. ఎక్స్ అని ఒక అమౌంట్ అనుకున్నాం అనుకోండి. ఆ ఎక్స్ అమౌంట్ అరైవ్ అయ్యేటప్పుడు మనం ఈ కాంపోనెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసాము. మరి రిజల్ట్ ఇంక్లూడ్ చేసినప్పుడు మరి వీటిలో కూడా సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుంటాయి. మరి నువ్వు వెళ్లి వాటిని కూడా వెరిఫై చేయాలి కదా! ఆ అమౌంట్స్ ని కూడా మనం క్లారిటీతో వెరిఫై చేయగలుగుతామా? చేయలేమా? సో, ఆ క్లారిటీ ఉండాలి. మరి చేయలేకపోతే ఏందంటే ఇక్కడ ఈ స్టాండర్డ్ అదే చెప్తుంది. మరి కాంపోనెంట్ ప్రతిదాన్ని మనం వెళ్లి మనం ఆడిట్ చేయలేం గదా! సో, అదొక సెపరేట్ ఎంటిటీ లాగుంది. సబ్సిడరీ అని మనకున్నా గూడా వాడి ఫినాన్షియల్ రిజల్ట్స్ మన కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ఇంక్లూడ్ చేస్తున్నా కూడా సో, దాన్ని వెళ్లి మనం ఆడిట్ చేయము. దానికి సెపరేట్ ఒక ఆడిటర్ ఉంటారు. కానీ మరి ఆ ఆడిటర్ వర్క్‌ని మనం వాడుకోవచ్చా? వాడుకోకూడదా? వాడుకోలేకపోతే మనకు చేయాల్సిన పరిస్థితి ఏంటి? ముందు మనకు కాంపోనెంట్ బిజినెస్ మీద మినిమమ్ ఐడియా ఉందా? లేదా? మనకు మినిమమ్ ఐడియా లేకపోతే మనం ఏం చేస్తామండి అదర్ ఆడిటర్ ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఈ స్టాండర్డ్ లో ఆయన ఏది చెప్తే అదే అని చెప్పేసి చూసేసుకొని వెళ్ళిపోతాం కానీ అలా వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రొఫెషనలిజం అనేది ఉండదు మీ వర్క్ కి మీరు న్యాయం చేసినట్టు ఉండదు ఒకవేళ ఈయన వర్క్ ని మీరు రివ్యూ చేయాలన్నా కానీ ఆ బిజినెస్ మీద మీకు మినిమం ఐడియా ఉండాలి సో అందుకని చెప్పేసి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది దాని మీద సో ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఓకే పర్లేదు డీసెంట్ నాలెడ్జ్ ఉంది అంటే ఒప్పుకోండి లేదు నాకు అంత నాలెడ్జ్ లేదు ఆ కాంపోనెంట్ మీద అది ఏందో కూడా నాకు తెలియదు అన్నప్పుడు మీరు ఊరికే ఒప్పేసుకొని మీ డ్యూటీ మీరు చేయకుండా అదర్ ఆడిటర్ ఏదైతే రిపోర్ట్ ఇస్తాడో దాన్ని మీరు ఓకే అని చెప్పేసి వెళ్ళిపోవాకండి అని చెప్తున్నారు నెక్స్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మీ స్టేట్మెంట్ ఎంత ఉంది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ లో సో ఇక్కడ ఫస్ట్ మెటీరియాలిటీ ఎంత ఉందని అన్నాము దాన్ని కనుక్కునే క్రమంలో నీకెంత నాలెడ్జ్ ఉంది కాంపోనెంట్ మీద అని అంటున్నాము ఆ నాలెడ్జ్ యూజ్ చేసి నువ్వు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మీ స్టేట్మెంట్ ఎంత అనుకుంటున్నావు కంపోనెంట్స్ లో అనేది ఆలోచించాలి సో ఎందుకు సార్ మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అంటే మరి కంపోనెంట్స్ లో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మీ స్టేట్మెంట్ హై ఉంది అనుకోండి ఫర్ సపోజ్ సో హై ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళ యొక్క రిపోర్ట్ ని బేస్ చేసుకొని మీ రిపోర్ట్ ని మీరు ఇవ్వడానికి ఉండదు మీరెళ్ళి పర్సనల్ గా కొన్ని ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది సో మరి అది ఎక్కువగా ఉన్నప్పుడు రిస్క్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రిన్సిపల్ ఆడిటర్ గా యాక్సెప్ట్ చేసేటప్పుడు ఈ రిస్క్ నేను డీల్ చేయగలనా లేదా అదర్ ఆడిటర్ మీద నాకు ఎంత నమ్మకం ఉంది ఒకవేళ వాడిని నమ్మకున్నా గానీ నా దగ్గర ఏమన్నా ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ ఉన్నాయా మరి పర్ఫామ్ చేసి నేను ఆ రిస్క్ ని యాక్సెప్టబ్లీ లో లెవెల్ కి తీసుకురావడానికి మెటీరియల్ మిస్టేక్ ఏమన్నా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసేంత లెవెల్లో నేను పర్ఫామ్ చేయగలనా లేదా అని ఒక క్లారిటీ మనకు ముందే ఉండాలి అని చెప్పేసి ఈ ఫ్యాక్టర్స్ లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అడిషనల్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ది స్టాండర్డ్ రిగార్డింగ్ ద కాంపోనెంట్స్ ఆడిటర్ బై అదర్ ఆడిటర్ అదే చెప్పాను కదా ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉంది మీకు నాలెడ్జే లేదనుకోండి ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయగలుగుతారా వెళ్ళి సో ప్రతి దగ్గర ఒకే ప్రొసీజర్ ఉండదు మన దగ్గర ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఆడిటర్ గా మనం చెక్ చేసే క్రమంలో నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ మనం వాడతాము ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సూటబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏ 520లో మీకు అనలిటికల్ ప్రొసీజర్స్ చెప్పేటప్పుడు సో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాం ఫ్యాక్టర్స్ వచ్చేసి సూటబిలిటీ ఆఫ్ ద అనలిటికల్ ప్రొసీజర్స్ అని అన్నాను సో మీ దగ్గర ఉన్న ప్రొసీజర్స్ ఏదైతే ఉందో అది సూటబుల్లా కాదా అని చూసుకోవాలి సూటబుల్లా కాదా అని చూడాలంటే మీకు ఆ కాంపోనెంట్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి దాని తర్వాత దాంట్లో ఎంత రిస్క్ ఉంది హై ఉంటే ఒక రకమైన ప్రొసీజర్ వాడతాం లో ఉంటే ఒక రకమైన ప్రొసీజర్ వాడతాం సో తర్వాత అసలు అలాంటివి చేయడానికి నీకు పాసిబిలిటీ ఉందా లేదా సో ఇలాంటివన్నీ డీసెంట్ గా ఆలోచించుకొని ఓకే ఇంత మెటీరియాలిటీ ఉంది నాకు ఆ కాంపోనెంట్ మీద నాకు మినిమం నాలెడ్జ్ ఉంది అది హై రిస్క్ ఉన్నా కానీ ఓకే నేను అడిషనల్ ప్రొసెస్ పర్ఫామ్ చేసి నాకు సాటిస్ఫాక్టరీగా సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ నేను తీసుకొని రాగలను
సో అలా ఆ క్లారిటీ ఉంటే యాక్సెప్ట్ చేయండి. లేదంటే ముందే బాధ్యతగా లేదు ఇది మనం చేయలేము. మనం చేయలేకుండా వేరే ఎవరో వర్క్‌ని బేస్ చేసుకొని అదర్ ఆడిటర్ వర్క్‌ని బేస్ చేసుకొని మనం మన ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు తప్పుకుంటే, వాళ్ళు వేరే వర్తీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఈ నాలెడ్జ్ అంతా ఉండి వాళ్ళు డీల్ చేయగలం అనుకునేటువంటి వాళ్ళతో చేయించుకుంటారు. యాక్సెప్ట్ చేయొద్దండి అన్నట్టు చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఒక ప్రిన్సిపల్ ఆడిటర్‌గా మరి ఎలాంటి ప్రొసీజర్స్ మనం పెర్ఫార్మ్ చేయాలి? ఇప్పుడు ఓకే. ఇవన్నీ ఆలోచించాం. మెటీరియాలిటీ ఎంతుంది? నాకెంత ఐడియా ఉంది? అందులో మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ రిస్క్ ఎంతుంది? నేను అడిషనల్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేయగలుగుతానా? అన్నీ ఆలోచించుకొని నేను చేయగలుగుతాను. ఇదేం కాదు. రాకెట్ సైన్స్ ఏం కాదు. నేర్చుకుందాము. ఇప్పుడు రాలేదు. నాకు అంత డిగ్రీ ఆఫ్ నాలెడ్జ్ మరి అంత హెవీగా లేదు. లో ఉంది. బట్ పర్వాలేదు. నాకు డీసెంట్ అయితే ఉంది. పోగా నేర్చుకుందాం అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేసేసారు ఎంగేజ్‌మెంట్‌ని. యాక్సెప్ట్ చేసిన తర్వాత మరిప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే బేసిక్‌గా మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా సో, ఫస్ట్ థింగ్ ఏందంటే యూ కెన్ రిలై ఆన్ ద వర్క్ ఆఫ్ అదర్ ఆడిటర్. ఇప్పుడు అదర్ ఆడిటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వర్క్ మీద మీరు రిలై అవ్వచ్చు. మరి రిలై అవ్వచ్చు అన్నప్పుడు మరి ఎందుకు సార్ మీకెంత నాలెడ్జ్ ఉంది? ఎంత రిస్క్ ఉంది? ఏంటి అనేది ఎందుకు చెప్తున్నారు అంటే ఇది బేసిక్‌గా మీరు రిలై అవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ మీరు రిలై అయిన తర్వాత ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేయడం ఆడిట్ మొదలుపెట్టిన తర్వాత వెళ్ళే క్రమంలో మీకనిపించింది. అరె! నేనేదో వీడు పెద్ద పోటుగాడు అనుకున్నానే. వీడికి ఇదంతా తెలుసు అనుకున్నాను. తీరా చూస్తే వీడికేం లేదు. లోపలంతా డొల్లే ఉంది అన్నట్టు నీకొక ఫీలింగ్ కలిగిందనుకో. మరప్పుడు నువ్వు మధ్యలో వదిలేసి ఎళ్ళడానికి కుదరదు గదా! ఒకవేళ నువ్వు వాడిని నమ్మొచ్చు. వాడి వర్క్‌ని బేస్ చేసుకొని నువ్వు నీ వర్క్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ఇతను మనం ఆడిట్ చేసే క్రమంలో ఇతని మీద మనకు రిలయబిలిటీ లేదు అనిపిస్తే మరి ఆల్టర్‌నేట్ నువ్వు చేసుకోగలవా లేదా? నీకు మినిమమ్ నాలెడ్జ్ ఉందా లేదా? అందుకని జెప్పేసి ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయమని చెప్తున్నారు. మరి నార్మల్‌గా రిలై చేయొచ్చు. బట్ రిలై చేస్తూ గూడా నువ్వు కొన్ని పనులు చేయొచ్చు. నీకు కొన్ని హక్కులున్నాయి. ఇలాగ ప్లాన్ జేసుకో అని జెప్పేసి మనకు ఈ స్టాండర్డ్ గైడ్ చేస్తుంది. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే నీకున్న హక్కుల్లో యూ హ్యావ్ ద రైట్ టు విజిట్ అండ్ ఎగ్జామిన్ ద రికార్డ్స్ ఆఫ్ ద కాంపోనెంట్. సో, నేనిది ఇలా ఎందుకు రాస్తాను? నేను ప్రతి స్టాండర్డ్‌లో ఒక స్టూడెంట్ అడిగారు సార్ ఇలా ఎందుకు సార్ అనంటే, సో, నేను చెప్పాను మీరే చూడండి ఇప్పుడు రైట్ టు విజిట్ అండ్ ఎగ్జామిన్ అని జెప్పేసి ఇలాగే రాసినప్పుడు, సో, ఇలా హారిజాంటల్‌గా ఉన్నప్పుడు ఈ విజిటో, ఎగ్జామినో ఇట్లా ఒక పాయింట్ అంటే గుర్తుపెట్టుకుంటామండి. మనకు ఆడిట్‌లో ప్రతి దగ్గర ఇట్లనే వస్తాయన్నమాట. సో, యూ హావ్ ద రైట్ టు విజిట్ అండ్ ఎగ్జామిన్ ఇట్లా పెట్టినప్పుడు ఓహో! ఇక్కడ 2 వర్డ్స్ ఏవో ఉన్నాయి కీవర్డ్స్ విజిట్ అండ్ ఎగ్జామిన్ 2 అని జెప్పి గుర్తుంటది. అందుకని ఇలా డివైడ్ చేస్తూ ఉంటాను. అందుకే నేను ఈ సీరీస్ పేరు గూడా డివైడ్ అండ్ రూల్ సీరీస్ అని పెట్టాను. సో యూ హ్యావ్ ద రైట్ టు విజిట్ అండ్ ఎగ్జామిన్ ద రికార్డ్స్ ఆఫ్ ద కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో మీరు అదర్ ఆడిటర్ వర్క్ రిలై చేయొచ్చు. రిలై చేసిన తర్వాత కూడా మీరు వెళ్ళి మీకు అనిపిస్తే ఆ కాంపోనెంట్ ని విజిట్ చేయండి. వాళ్ళ బుక్స్ ఏవైతే ఉందో వాటిని మీరు ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఈ స్టాండర్డ్ ఆ రైట్ ఇస్తుంది. సో అతని వర్క్ మీద రిలై అవుతూనే మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు. దాని తర్వాత అసలు అదర్ ఆడిటర్ వర్క్ మీద రిలై అవ్వచ్చు అంటున్నారు కదా! మరి వాళ్ళు ఎంతవరకు పెర్ఫార్మ్ చేస్తారు, చేయరు అనేదంటే, ఒకవేళ అతను ఒక సీఏ కాకపోతే, ఒక మెంబర్ ఆఫ్ ఐసీఏ కాకపోతే, అప్పుడు మీరు అతని నాలెడ్జ్ ఎంత, అతని ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఎంత అనేది ఒకసారి అనలైజ్ చేయండి. అతను కూడా ఒక మెంబర్ ఆఫ్ ఐసీఏ అయితే, అతను మన బ్రదర్ లాంటి వాడు. నువ్వేం చదువుకున్నావో, ఆయన అదే చదువుకొనే పాస్ అయ్యాడు. సో, అతన్ని మీరు అనుమానించడం అనేది కరెక్ట్ ఉండదు. సో, నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఐసీఐ అయితే, అప్పుడు అతని ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఎంత ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి అని ఈ ఆడిట్ ప్రొసీజర్ లో చెప్తున్నారు మనకు. ఈ స్టాండర్డ్ లో మనం పర్ఫార్మ్ చేయాల్సిన ఆడిట్ ప్రొసీజర్స్ లో ఒక పార్ట్ అని చెప్తున్నారు. సో, ఎందుకు సీఏ కాకుంటేనే చూడమంటున్నారు అనేది మీకు తెలుసు. ఎందుకంటే సీఏ అయితే నువ్వు సీఏనే, ఆయన సీఏనే. అలాంటప్పుడు అతన్ని అనుమానించడం అనేది న్యాయం కాదు. సో, నువ్వు చదువుకుంది, ఆయన చదువుకున్నాడు. సో, ఆయనని నువ్వు నమ్మాలి. ఐసీఏని నువ్వు నమ్మాలి. ఓకే. ఆయనకు కూడా మినిమమ్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి. సో, థర్డ్ థింగ్ వచ్చేసి ఓకే. ఆయన కూడా మనం వెళ్ళాము, చూసాము, అన్ని ఎగ్జామిన్ చేసాము, వచ్చాము అనుకోండి. దాని తర్వాత అతను సీఏనా కాదా చెక్ చేసుకొని, ఒకవేళ సీఏ కాకుండా మరి అతనికి ఏముంది ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏముంది అనేది చూసాము. ఆడికి ఏమన్నా ప్రొఫెషనల్ మెంబర్‌షిప్ ఏదన్నా ఉందా? వేరే ఏదన్నా అనేది చూసాము. ఇక్కడ సీఏ కాకుండా ఇంకా ఎవరొస్తారంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా! ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంది గదా! సో, ఇంటర్నేషనల్ బ్రాంచ్‌లో అక్కడ సీఏ ఉండడు గదా! ఇంకోరుండొచ్చు. వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటదో సీపీఏ ఉండొచ్చు. లేదంటే ఇంకోటుండొచ్చు. వాళ్ళని అపాయింట్ చేసుకొని ఉంటారనమాట అక్కడ. సో, మరి వాళ్ళక్కడ సీపీఏనా? అక్కడ ఏదైతే వాళ్ళది టాప్ లెవెల్ క్వాలిఫికేషన్ ఉందో అది చేశారా లేదా? సో, అలాంటివి ఒకసారి చూడండి అని చెప్తున్నారు. అన్నీ చూసాము. అంతా బానే ఉంది. అతని వరకు కూడా మనం రిలై చేయొచ్చు అని అనిపిచ్చింది. రిలై చేసిన తర్వాత గూడా నువ్వు గుడ్డిగా ఆయన్ని నమ్మకుండా యూ హావ్ టు డూ ఫ్యూ థింగ్స్. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే యూ హావ్ టు అబ్టైన్ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ థట్ ద వర్క్ ఆఫ్ ద అదర్ ఆడిటర్ ఈస్ అడిక్వేట్ ఫర్ ద వర్క్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆడిటర్. ఇప్పుడు అతను ఒక కాంపోనెంట్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆడిట్ చేస్తూ ఉన్నాడు. సో కాంపోనెంట్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తున్నప్పుడు
అది వచ్చేసి నీ ఎంటిటీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లోనే ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి, సో ఇతను ఏదైతే ఈ వర్క్ అతను చేస్తున్నాడో అదర్ ఆడిటర్, ఆ వర్క్ నీకు సరిపోతుందా లేదా అనేది నువ్వు ఒకసారి ఎవిడెన్స్ సంపాదించుకోవాలి. అదేంటి సార్ అతని వర్క్ నాకు సరిపోతుందా లేదా అనేది మరి నేను ఎలా చేయాలి, ఎలా చేయగలుగుతాను అంటే, సో నువ్వు ఫస్ట్ ఆ అదర్ ఆడిటర్ ఎవరన్నారో అతనితో ఒకసారి మాట్లాడు. ఈ మాట్లాడడానికి ఇక్కడ అడ్వైజ్ అని చెప్తున్నారు. సో నేను నీ వర్క్ యూజ్ చేసుకోబోతున్నాను, నీ రిపోర్ట్ యూజ్ చేసుకోబోతున్నాను అని అతను ముందు అతనికి ఒక కమ్యూనికేషన్ ఇవ్వండి. ఎందుకు సార్ కమ్యూనికేషన్ ఇస్తే ఏమవుతుంది అంటే, అతను కూడా ఓకే నేను చేసే వరకు ఆయన కూడా యూజ్ చేసుకుంటారు కాబట్టి నేను ఇంకొంచెం బాధ్యతగా చేసుకోవాలి, ఇంకొంచెం డీప్ గా చేసుకుంటే సేఫ్ గా ఉంటుందని చెప్పేసి ఆయన అకార్డింగ్‌లీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని పెర్ఫార్మ్ చేస్తాడు. దాని తర్వాత మరి నేను మీ వర్క్‌ని యూజ్ చేసుకుంటాను అని చెప్తున్నాను గదా! సో, మధ్య మధ్యలో మీరు ఏదైతే వర్క్ చేసుకుంటుంటారో అలాంటివి మనం ప్రాపర్ కోఆర్డినేషన్‌తో ఇచ్చిపుచ్చుకునే విధానంలో మనం ప్రాపర్‌గా మన వర్క్‌ని ముందుకు తీసుకెళ్దామని జెప్పేసి యూ మేక్ ఎ సఫిషియంట్ అరేంజ్‌మెంట్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ ద ఎఫర్ట్స్ బిట్వీన్ యూ, ప్రిన్సిపల్ ఆడిటర్ అండ్ ద అదర్ ఆడిటర్. ఏ టైంలో చేయాలి ఇది అంటే ప్లానింగ్ స్టేజ్‌లోనే మీరు చేయాలి దీని గురించి. సో ప్లానింగ్ స్టేజ్‌లోనే ప్రాపర్ అరేంజ్‌మెంట్ చేసుకోవాలి. అతని వరకు మీకు సరిపోతుంది, అతని వరకు మీరు యూజ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు అతనికి ఒక మాట చెప్పి, మరి ఇలా ఇలా చేద్దాము అని చెప్పేసి అతనితో మాట్లాడుకోవాలి. ఎలా చేయాలి సార్ అంటే సఫిషియంట్ లైజేషన్ ఉండాలి, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి, టైమ్లీ కమ్యూనికేషన్ ఉండాలి, ఇంపార్టెంట్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. దాని తర్వాత ఏదైనా ఒక డీటెయిల్డ్ క్వెషనరీ ఏదన్నా ఉంటే ప్రిన్సిపల్ ఆడిటర్‌గా అది మనము అదర్ ఆడిటర్‌కి ఇచ్చేసి ఆయన్ని మీరు ఈ క్వెషనరీకి ఆన్సర్స్ రాసి మాకు పంపించండి అని అడగొచ్చు. దాని తర్వాత మీరు ఏవేవైతే ఆడియో ప్రొసెస్ పెర్ఫార్మ్ చేశారో, మీకు ఏమేమైతే ఫైండింగ్స్ వచ్చినాయో, వాటన్నిటి సమ్మరీ మాకు చెప్పండి. ఇలా ముందే ప్లానింగ్ స్టేజ్‌లోనే వాళ్ళతో వాళ్ళు ఏమేమి చెప్పాలి, ఎలా చెప్పాలనేది ప్రాపర్‌గా అరేంజ్‌మెంట్స్ చేసుకో అని చెప్తున్నారు. సో, ఈ క్వెషనరీ అనేది ఎందుకు, ఏంటి అంటే, మనము మేబీ ఇక్కడ ఆయన వర్క్ ఉంటదండి. ఆయన వర్క్ దగ్గరుండి మీరు చూడలేరు. ఎందుకంటే మీ వర్క్ మీరు కూడా చేసుకోవాలి గదా! మరి అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఒక క్వెషనరీ పంపిస్తారు. ఈ క్వెషనరీలో టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకేమన్నా ఇలాంటిది ఏదన్నా ఒకటి ఎదురైందా? మేనేజ్‌మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్ వాళ్ళేమన్నా నో చెప్పారా? లేదంటే ఇంటర్నల్ కంట్రోల్ మీద మీరు ఇవాల్యుయేట్ చేసేటప్పుడు మీకేమన్నా ఆపరేటింగ్ ఎఫెక్టివ్‌లీ కాదు అన్నట్టు మీకేమన్నా ప్రూఫ్ కనపడిందా? సో, అలాంటి నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. వాటికి కొన్ని యెస్ ఆర్ నో. యెస్ అని ఉంటే అది ఓకే. ఇదేదో తేడాగా ఉందని చెప్పి అదర్ ఆడిటర్ చెప్తున్నారని మీరు కన్సిడరేషన్‌లోకి తీసుకోవచ్చు. కొన్నిటికేమో మేబీ ఒక లైన్ రాయండి దీని మీద మీరేం అబ్జర్వ్ చేశారు? అట్లా అడగొచ్చు. దాని తర్వాత ఎలాంటి ప్రొసెస్ పెర్ఫార్మ్ చేశారు? మీ ఫైండింగ్స్ ఏంటనేటివి మీరు మాకు కూడా ఒక సమ్మరీ పంపించండి. అన్నట్టుగా ముందే వాళ్ళతో ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోవచ్చు. దాని తర్వాత ఈ ప్లానింగ్ స్టేజ్‌లోనే మీ వర్క్ వాడుకుంటాను. ప్రాపర్‌గా నాకు కోఆర్డినేట్ చేయండి. నాకు ఈ క్వెషనరీ ఫిల్ చేసి పంపించండి. మీరు పెర్ఫార్మ్ చేసేటివన్నీ నాకు చెప్పండి అని ముందే చెప్పిన తర్వాత, ఈ ప్లానింగ్ స్టేజ్‌లోనే తర్వాత ఏం జేయాలంటే, ఒక ప్రిన్సిపల్ ఆడిటర్‌గా మీకేమన్నా స్పెసిఫిక్ పాయింట్స్ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్‌లో క్యాష్ సేల్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతున్నప్పుడు మీరు అతనికి చెప్పండి. ఈ క్యాష్ సేల్స్ మీద నాకు ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ కావాలి. ఎక్కువ కాన్ఫిడెన్స్ కావాలి. అది అన్నీ ప్రాపర్‌గానే జరిగాయనడానికి అన్నట్టుగా. అలాంటి ఏరియాస్ ఏమన్నా ఉంటే అదర్ ఆడిటర్‌కి ముందే ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ ద అదర్ ఆడిటర్ అబౌట్ ద ఏరియాస్ రిక్వైరింగ్ స్పెషల్ కన్సిడరేషన్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్ అబౌట్ ద ప్రొసీజర్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఇంటర్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు ఏదైతే ఉంటుందో మల్టిపుల్ బ్రాంచెస్ ఏమైనా ఉంటే ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అని ఉంటే, సో వీళ్ళకి సేల్, వీళ్ళకి సేల్ అట్లా ఏదన్నా ఉంటే అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటివి ఐడెంటిఫై చేసి వాటిని ఎలిమినేట్ చేయడానికి ఎలాంటి ప్రొసీజర్స్ వాడాలి అనేది కూడా అదర్ ఆడిటర్‌కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. దాని తర్వాత మీరు ఇన్ టైమ్‌లో ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి. సో మొత్తం ఏమేమి మనం వెరిఫై చేయాలి, ఎలాంటి ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయాలి, ఈ వెరిఫై చేస్తున్న మల్టిపుల్ దాంట్లో నాకు ఈ 2 స్పెషల్ కన్సిడరేషన్ ఫాలో అవ్వండి. దాని తర్వాత ఈ ప్రొసీజర్స్‌లో ఈ 2 ప్రొసీజర్స్ ఎక్కువ పెర్ఫార్మ్ చేయండి వీటి మీద. దాని తర్వాత ఇవి బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇవి ఫినిష్ చేయండి. నెక్స్ట్ మంత్ లోపల బ్యాలెన్స్ అంతా ఫినిష్ చేయండి. నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా నాకు రిపోర్ట్ ఇవ్వండి. అలా ప్రాపర్‌గా ముందే ఒక టైమ్ టేబుల్ మీరేసుకోండి. ఎందుకేసుకుంటారంటే అప్పుడు మీకు అర్థమవుతది. అతను ఎప్పటి లోపల ఏ వర్క్ ఫినిష్ చేస్తున్నాడన్నది మీకు తెలిస్తే, మీరు ఓకే అని చెప్పి మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ కరెక్ట్‌గా ఆ మంత్ ఆ డెడ్‌లైన్ వచ్చిన తర్వాత అతనికి ఒక ఫోన్ చేసి, "ఏంటి బాబు మరి మన టైమ్ టేబుల్ ప్రకారం అయ్యిందా? కాలేదా?" అని కనుక్కొని అతని వర్క్ మీద మీకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన పనుండదు. అతను ఆ టైం అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అతనే పంపిస్తాడు. దాంతో పాటు ఇంకా ఏమన్నా సిగ్నిఫికెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటే చూడండి ఇక్కడ సిగ్నిఫికెంట్ అనే దగ్గర నేను 3 కీవర్డ్స్ వాడేసాను. అకౌంటింగ్, ఆడిటింగ్, రిపోర్టింగ్ అని చెప్పేసి. సో ఇది హారిజాంటల్‌గా రాసినప్పుడు చాలా మందికి గుర్తుండదండి. సో ఇలా మీరు చదివేటప్పుడు దీన్ని ఇలాగే చూస్తే మీరు రివైజ్ చేసేటప్పుడు గూడా మీరు బుక్‌లో చూసి చదివిన తర్వాత రివైజ్ చేసుకునేటప్పుడు, ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ఈ పిక్చర్ అనేది మీ మైండ్‌లో కనపడాలి. ఈ పిక్చర్ అనేది మీ మైండ్‌లో కనపడితే మీకు ఆటోమేటిక్‌గా గుర్తుంటుంది సిగ్నిఫికెంట్ అని
ఇట్లా 3 పాయింట్స్ వాడారు అని చెప్పేసి. ఓకేనా? అండ్ అప్టైన్ రిటర్న్ రిప్రజెంటేషన్ హాస్ టు కంప్లైన్స్ విత్ దెమ్. సో ఎలా ఏమైనా సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ రిక్వైర్మెంట్స్, ఏమైనా ఆడిటింగ్ రిక్వైర్మెంట్స్, రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాటి మీద అడ్వైజ్ ఇచ్చి ఓకే అవన్నీ కంప్లై అయ్యాయా లేదా అని ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోండి. సో అదర్ ఆడిటర్ తో మీరు ఈ మినిమం థింగ్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి తర్వాత ఎలాంటి ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాలి? ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆడిటర్స్ నాలెడ్జ్ అబౌట్ ద అదర్ ఆడిటర్స్ కాంపిటెన్స్. సో అతను కాంపిటెంట్, చాలా కాంపిటెంట్, అతను నెంబర్ వన్, అతని ఫీల్డ్ లో మనకి ఇబ్బంది ఏమి లేదు, అతను కూడా మంచి ఆడిటరే అని మీకు అనిపించినప్పుడు మీరు ఇలాంటివి కొంచెం అన్ని ఎక్కువ ప్రొసెస్ పర్ఫామ్ చేయరు, పైన పైన చూసి ఓకే బేసిక్ థింగ్స్ ప్రైమా ఫేసి ఏమన్నా తేడాలు కనిపిస్తున్నాయని మాత్రమే చూసుకుంటారు. ఒకవేళ లేదు అతను అంత కాంపిటెంట్ గా లేదు, అతను బిలో యావరేజ్ గానే వర్క్ చేస్తూ ఉంటాడు, లేదంటే అతని అంత ఇంట్రెస్ట్ చూపిడు ఆడిట్ లో, ఏదో ఆయన టీం అలాట్ చేసేసి ఆయన వెళ్ళిపోతాడు, ఆయన మొత్తం ఏదైతే ఆడిట్ చేయడానికి ఏ ప్లేస్కి వెళ్ళాడో ఆ ప్లేస్ ఆయన సైట్ సీన్కి వెళ్ళిపోతాడు, కింద వర్క్ చేసేది మొత్తం వాళ్ళ టీమే, వాళ్ళ టీంని మనం ఎంతవరకు నమ్మకం, వాళ్ళని క్వాలిఫైడ్ కాదు కదా. మీకు అలాంటివి ఏమన్నా ఉంటే ఆబ్వియస్లీ మీరు సపరేట్ గా పర్ఫామ్ చేయాల్సిన ప్రొసీజర్స్ ఎక్కువ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొంచెం డెప్త్ గా, ఇప్పుడు బేసిక్ గా పైన పైన చూసే దానికంటే కూడా ఇంకొంచెం డెప్త్ వెళ్తారు. సో మరి ఎలా సార్ అతని కాంపిటెన్స్ మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ పైన అయితే ఇఫ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఐసిఐ మనమే ఇక్కడ కన్సిడర్ చేయండి అతను ఏంటి అని చెప్పాము. సో అలా చేసేటప్పుడు ఒకవేళ అతని సిఏ అయినా కూడా మనం ఎలా కనుక్కోవచ్చు అంటే, అతని ప్రీవియస్ వర్క్ ఏదైనా ఉంటే, లేదంటే మీకు అతను ఇంకా ఇంతకుముందు వేరే ఏమైనా ఆడిట్లు చేయడం కానీ, లేదంటే అతని పేరు ఎప్పుడన్నా బయటికి రావడం కానీ, లేదంటే అతను ఎంత పాపులర్ అని కానీ, అలాంటి వాటి మీద మీకేమన్నా అతని ప్రీవియస్ వర్క్ ఒకసారి రివ్యూ చేసి మీకు అతని కాంపిటెన్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ మీరు పర్ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ స్టాండర్డ్ మనకు గైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో బేసిక్ థింగ్ ఏంటంటే వర్కింగ్ పేపర్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ఆడిటర్ అని చెప్పేసి మనం చదువుకున్నాం. సిఏ ఇంటర్లోనే చదివేస్తాం ఈ పాయింట్. సో ఇక్కడ కూడా మరి అదర్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో అతను ఈవెన్ దో మీకు కోఆర్డినేట్ చేసినా కూడా, అతను మీకోసం ఆ క్వశ్చనరీ అనేది ఏదైతే ఉందో అది రాసి పంపించినా కూడా, ఈ అతని వర్కింగ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి అతని ప్రాపర్టీనే అవుతాయి, మీ ప్రాపర్టీ అవ్వవు. అతను మీకోసం పని చేయలేదండి, మీతో పాటు పని చేశాడు. మీకోసం పని చేసినప్పుడు ఎస్ అవి కూడా మీ ప్రాపర్టీ కిందే అవుతాయి. అది మనం యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అని చెప్పి నెక్స్ట్ స్టాండర్డ్ రాబోతోంది. ఆ స్టాండర్డ్ లో చదువుతాము. సో ఇక్కడ అదర్ ఆడిటర్ వచ్చేసి ఆయన ఆడిటరే, జస్ట్ మీరు కోఆర్డినేషన్ హెల్ప్ అడిగారు కాబట్టి అది చేసి పెట్టాడు కాబట్టి అవి అతని ప్రాపర్టీ అవుతాయి కానీ మీ ప్రాపర్టీ అవ్వవు. ప్రిన్సిపల్ ఆడిటర్ అయినా సరే మీరు, అతను మీకు సబార్డినేట్ ఏం కాదు. అతను ఆ ఎంటిటీలో ఒక కాంపోనెంట్ కి ఆడిటర్ అంతే తప్ప మీ సబార్డినేట్ ఏం కాదు. దాని తర్వాత ద రోల్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆడిటర్ ఈస్, అతను ఏమేం చేయాలి, ఇప్పటిదాకా ఏ ప్రాసెస్ పర్ఫామ్ చేయాలనేది మనం మాట్లాడాము. సో రిటర్న్ కమ్యూనికేషన్ అదర్ ఆడిటర్ కి మనం సెండ్ చేయాలి, మేము ఇలా మీది వాడుకుంటాము మీ వర్క్ ని, మా ఇలా చేయండి, మేము మీకు క్వశ్చనరీ పంపిస్తాము, దాన్ని ఫిల్ చేసి ఇవ్వండి, ఇవి మాకు స్పెషల్ కన్సిడరేషన్ ఉన్న ఏరియాస్ అని చెప్పి మొత్తం క్లియర్ గా రిటర్న్ లో ఆయనతో మాట్లాడుకోండి. దాని తర్వాత ఏమన్నా ఈయన ఆడిట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ ఆడిటర్ గా ఎంటిటీ గురించి ఆడిట్ చేసేటప్పుడు ఎంటిటీలో ఒక ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారండి, ఒక ప్రొసీజర్ ఏదో ఫాలో అవుతున్నారు, ఆ ప్రొసీజర్ మీరు చూసినప్పుడు ఆ ప్రొసీజర్ ఏంటి ఇంత వీక్ గా ఉంది ఇంటర్నల్ కంట్రోల్ అని మీకు ఒకటి అనిపించింది అనుకోండి, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి, అప్పుడు వెంటనే ఆ అదర్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేసి ఇలా నాకు ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇక్కడ వీక్ గా ఉందని తెలిసింది, ఎంతైనా వీళ్ళ బ్రాంచే కదా ఇది కూడా, మరి ఇక్కడ ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్ గానే ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇది ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్ గా లేకపోతే మీరు పర్ఫామ్ చేసిన ప్రొసీజర్స్ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా. సో అలాంటివి ఏమైనా మ్యాటర్స్ ప్రిన్సిపల్ ఆడిటర్ గా మీ అటెన్షన్ లోకి ఏమన్నా వస్తే, అదర్ ఆడిటర్ వర్క్ మీద కూడా ఇది ఇంపాక్ట్ ఉంటది, అతనికి ముందే చెప్తే బాగుంటది ఏమన్నా ఉంటే అది మీరు అతనికి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. నాకేం పని, నేను నా పని చేస్తా, ఆయన పని ఆయన చేయాలన్నట్టు అనుకోవద్దు. మీరు ఆయన వర్క్ ని యూజ్ చేసుకోబోతున్నారు. సో ఆయనకు మీరు ముందే ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కూడా ఓహో ఇలా ఉందా అని చెప్పేసి ఇంకొంచెం బెటర్ గా ప్రొసెస్ పర్ఫామ్ చేస్తే మీకే మంచిది. మీకు ఇంకొంచెం బెటర్ ఐడియా వస్తుంది ఆ కాంపోనెంట్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. దాని తర్వాత ఎప్పుడైనా అవసరమైతే ఒక డీటెయిల్డ్ క్వశ్చనరీ ఇచ్చేసి అదర్ ఆడిటర్ ని ఆన్సర్ చేయమని చెప్పి అడగండి. డీటెయిల్డ్ క్వశ్చన్ అంటే ఏమేమి ఉంటాయి అంటే, మీరు ఏమేమి వెరిఫై చేస్తున్నారు, మీరు ఇంటర్నల్ కంట్రోల్ వెరిఫై చేసేటప్పుడు మీకు ఏమైనా తేడాలు కనపడ్డాయా, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ వెరిఫై చేసేటప్పుడు మీకు ఏమైనా తేడాలు కనపడ్డాయా, సో దాని తర్వాత చెక్ బుక్స్ ఏవైతే ఉందో వాటిని ప్రాపర్ గా లాకర్ లోనే పెట్టారా, సో ఇలాంటివన్నీ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, మీరు ఏవైతే ప్రొసెసర్స్ ఎంటిటీకి పర్ఫామ్ చేస్తూ ఉంటారో, ఏమేమైతే మీరు చెక్ చేస్తూ ఉంటారో, అందులో ఇంపార్టెంట్ ఈ కాంపోనెంట్ కూడా చెక్ చేయడానికి మీకు అనిపిస్తుందో అవన్నీ ఒకటి రాసి మేబీ ఎస్ఆర్ నో పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఒకటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. లేదంటే దీని మీద ఒక 1 లైన్ రాయండి, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎంత బాగుంది ఒక రేటింగ్ ఇవ్వండి, అండ్ స్కేల్ ఆఫ్ 1 to 10 ఇంటర్నల్ కంట్రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఒక రేటింగ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టొచ్చు. దాంట్లో ఆయన ఏ రేటింగ్ ఇస్తాడనే దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇది ప్రిన్సిపల్ ఆడిటర్ గా మీ యొక్క బాధ్యత.
అతనితో మాట్లాడండి. ఏమన్నా అతని వర్క్‌కి అతని వర్క్‌కి కూడా యూజ్ అవుతది అనిపించేటి ఏమైనా మ్యాటర్స్ తెలిస్తే అతనికి కూడా అడ్వైస్ ఇవ్వండి. అవసరమైతే ఒక క్వెషనరీ ఇచ్చి ఆయనతో ఆన్సర్‌లు రాపిచ్చుకోండి. దాని తర్వాత అదర్ ఆడిటర్ యొక్క రోల్ ఏముంటుందంటే, ప్రిన్సిపల్ ఆడిటర్ తోటి కోఆర్డినేట్ చేయాలి. సో, ఇట్లనే ఏమన్నా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా అతని దృష్టికి తీసుకెళ్ళాలి. నాకిక్కడ చూసాను, ఇక్కడ మొత్తం ఫ్రాడే జరుగుతుంది అన్నట్టు మీకేమన్నా అనిపిస్తే వెంటనే ప్రిన్సిపల్ ఆడిటర్ కూడా ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయండి. దాని తర్వాత ప్లానింగ్ స్టేజ్‌లో ఏదైతే టైమ్ టేబుల్ యేసుకున్నారో, ఈ మంత్ ఎండ్ కల్లా ఇది చెక్ చేయాలి. నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా అది చెక్ చేయాలన్నట్టు ఏదైతే వేసుకున్నారో ప్లాను, ఆ ప్లాన్ ప్రకారమే మీరు అధర్ అవ్వాలి. ఎందుకు సార్ అనంటే, మరి మీ వర్క్ మీద అతను డిపెండ్ అయ్యి ఉన్నారు. మీరు ఇన్ టైమ్‌లో మీ వర్క్ మీరు ఫినిష్ చేయకపోతే, మరి ఆయన వర్క్ ఎలా ఫినిష్ చేసుకుంటారు? సో, మీ వర్క్‌ని మీరు ఇన్ టైమ్‌లో ఫినిష్ చేయండి. అదర్ ఆడిటర్‌గా ఉంటే మీరు. ఫినిష్ చేయకపోతే ఏందండి అంటే, ఆయనొచ్చి ఈయనేం పెద్ద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేదేమి ఉండదు. బేసిక్ థింగ్ ఏంటంటే ఫినిష్ చేయండి. అదర్ ఆడిటర్‌గా అది బావుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఇంకొకరు గూడా ఉన్నారు గదా! ఆయన వర్క్ గూడా ఆయన చేసుకోవాలి గదా! దాని తర్వాత ఒక అదర్ ఆడిటర్‌గా మీకేమన్నా స్టాండర్డ్స్, స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని కంప్లై చేయండి. దాని తర్వాత ఏదైతే క్వెషనరీ పంపించాడో ప్రిన్సిపల్ ఆడిటర్ దాన్ని ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వండి. అండ్ వితిన్ ద టైమ్ రెస్పాండ్ అవ్వండి. ఇచ్చాడులే క్వెషనరీ అదేం పెద్ద ఇంపార్టెంటా అని జెప్పేసి చివరి దాకా పెట్టుకొని మీ ఆడిట్ రిపోర్ట్‌తో పాటు కలిపి ఆ క్వెషనరీ ఇవ్వొద్దు. ఆ క్వెషనరీ మీరు ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి ఆయన ప్రొసీజర్స్ చేంజ్ చేసుకుంటాడు గదా! సో, ఆ చేంజ్ చేసుకునే ప్రకారంగా ఉండేటట్టు మీరు ఇన్ టైమ్‌లోనే ఇచ్చేస్తే వెంటనే అంటే మేబీ కావాలంటే ఒక 1, 2 డేస్ మీరు టైమ్ తీసుకొని ఇచ్చేయండి. అప్పుడు సరిపోతుంది. ఆయన ఓకే. మనకు రిప్లై వచ్చింది. ఓహ్! ఈ తేడాలున్నాయని జెప్పి ఆయన ప్రొసీజర్స్ ప్లాన్ జేసుకుంటాడు. సో, టైమ్‌లీ బేసిస్‌లో ఇచ్చేయండి. టైమ్ టేబుల్ ఫాలో అవ్వండి. ఏమన్నా కనపడితే ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. ఇంకా మీవేమన్నా స్టాండర్డ్స్ ఆర్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఉంటే వాటన్నిటిని ఫాలో అవ్వండి. ఇది అదర్ ఆడిటర్ చేయాల్సిన డ్యూటీస్ అండి. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఓకే. ఆయన వర్క్ మనం వాడుకుంటున్నాం కదా! వాడుకుంటున్నంత మాత్రాన ఆయన వర్క్‌కి మనం రెస్పాన్సిబుల్లా? మీరేమో మరి నాకు ఇవి స్పెషల్ కన్సిడరేషన్స్ వీటి మీద ఇలాంటి ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేయండి. నాకు ఇన్ టైమ్‌లో ఏమన్నా ఉంటే చెప్పండి. ఈ టైమ్ టేబుల్ ప్రకారం మీరు వర్క్ చేసి నాకు వెంటనే రిపోర్ట్ చేయండి. ఈ క్వెషనరీ నాకు ఆన్సర్ చేసి ఇవ్వండి. ఇన్ని అడిగారు కదా సార్ మరి. నా వర్క్ చేయకుండా నా వర్క్ కూడా మీరే ఏదేదో చెప్పి నాతో ఎక్స్‌ట్రా వర్క్ చేపిచ్చారు అని చెప్పేస్తే, ఆయన మీతో పాటు పని చేస్తున్నాడు గానీ, మీ కింద పని చేయట్లేదు కాబట్టి, ఆయన వర్క్‌కి ఆయనే రెస్పాన్సిబుల్. మీ వర్క్‌కి మీరే రెస్పాన్సిబుల్. సో, యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్క్ ఆఫ్ అదర్ ఆడిటర్. కానీ కొన్ని సందర్భాల్లో మటుకు యెస్ యూ ఆర్ రెస్పాన్సిబుల్. ఎలాంటి సందర్భాలు అంటే అదర్ ఆడిటర్ యొక్క రిలయబిలిటీ ఏదైతే ఉందో అతని వర్క్ అంత బాగాలేదు అన్నట్టు క్లియర్ కట్‌గా మీకు డౌట్ వచ్చే విధంగా పరిస్థితులు ఉన్నాయనుకోండి. మీకు డౌట్ వస్తే మీరేం చేయాలి? సపోజ్ మీకు డౌట్ వచ్చింది. ఓకే. ఈయన సరిగ్గా వర్క్ చేయట్లేదు అని చెప్పేసి మీరేం చేస్తారు? మీరు పెర్ఫార్మ్ చేయాల్సిన ప్రొసీజర్ యొక్క నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఇంకొంచెం డీప్‌గా వెళ్లి వెరిఫై చేస్తారు. సో, అలాంటి పరిస్థితులు క్లియర్ కట్‌గా ఉన్నా కూడా, మీరొకవేళ మీ డ్యూటీ మీరు చేయలేదనుకోండి సరిగా, అప్పుడు అతను సరిగ్గా చేయకపోయినా గాని, మీరు సరిగ్గా చేయలేదు అన్నట్టుగానే మీరు గూడా బాధ్యులవుతారు. అనేది ఇక్కడ కాన్సెప్ట్ వాళ్ళు చెప్తున్నారు. సో, ఆ సర్కమ్‌స్టాన్సెస్ ఏమన్నా ఉంటే, ఆ సర్కమ్‌స్టెన్స్‌లో అతని వర్క్ మీద మీకు బేసిక్‌గా ఎవడికి చూసినా అర్థమైపోద్ది ఆయన సరిగ్గా పని చేయట్లేదని. అలాంటప్పుడు అతను పని చేయట్లేదు అని తెలిసినా మీరు అతని వర్క్ మీద రిలై అయ్యి, మీరొక ఒపీనియన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు గాబట్టి సో, అలాంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో యెస్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అదర్ ఆడిటర్ వర్క్. అదర్‌వైజ్ యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఆయన గూడా ప్రాపర్‌గా సీఏనే. సో, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. మీ డ్యూటీ మీరు చేయాలి. ఇవన్నీ జస్ట్ కోఆర్డినేషన్ మాత్రమే జరుగుతుంటాయి. మీ కిందేం పని చేయట్లేదు ఆయన గాబట్టి మీకు సంబంధం లేదు. మీ టీమ్ చేసే తప్పులు మీ కిందకే వస్తాయి. కానీ ఈయన మీ టీమ్‌లో పార్ట్ కాదు. ఈయన అదర్ ఆడిటర్. ఈయన వేరే టీమ్. జస్ట్ హెల్ప్ చేసుకుంటున్నారన్నమాట ఒకరికొకరు. ఎందుకంటే ఆ ఎంటిటీలోనే ఒక కాంపోనెంట్‌ని ఆయన గూడా ఆడిట్ చేస్తున్నారు గాబట్టి. దాని తర్వాత ప్రిన్సిపల్ ఆడిటర్ షుడ్ క్లియర్‌లీ స్పెసిఫై ఇన్ రిపోర్ట్ అబౌట్ ద డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో, ఇలా ఏదైతే ఒక కాంపోనెంట్ ఉందో, ఏ లిమిటెడ్ అనేది ఒకటి మనం తీసుకున్నాము. దీంట్లో ఒక బ్రాంచ్ ఉంది. ఏ లిమిటెడ్ అనేది ఇంకో చిన్నది స్మాల్ బ్రాంచ్ ఉంది. లేదంటే బి లిమిటెడ్ అని ఒక సబ్సిడరీ ఉంది. సో, దీని ఆడిట్ వచ్చేసి ఒక వేరే ఆడిటర్ చేశారు. ఆయన ఆడిట్ చేసిన దాన్ని మేము రీసెంట్‌గా పైన చూసాము. ఆయన కూడా మంచి ఆడిటర్ అని తెలిసింది. సో, ఆయన వర్క్‌ని మేము యూజ్ చేసుకున్నాము. సో, ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అది మొత్తం మన ఎంటిటీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో కూడా ఉంది. ఆయన కూడా ఒక ఆడిటరే కాబట్టి ఆయన వర్క్‌ని యూజ్ చేసుకొని ఆయన కూడా ప్రాపర్‌గానే చేశాడు. సో, ఒకవేళ ఆయన వర్క్‌లో ఏమన్నా తప్పులు దొర్లితే అది నా కిందికి రాదండి. ఆయన బాధ్యత ఆయనది. నా బాధ్యత నాది. ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ వర్క్ అన్నట్టు క్లియర్‌గా మీరు మీ రిపోర్ట్‌లో మెన్షన్ చేయాలి. అది వేరే ఆడిటర్ చేశారు. నేను కాదు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అదర్ ఆడిటర్ వరకు మీరు వాడుతున్నారు. అతన్ని మీరు యూజే చేయలేకపోయిన సిట్యుయేషన్ ఉందనుకోండి. అలాంటప్పుడు మామూలుగా అయితే యూజ్ చేయలేని సిట్యుయేషన్ వస్తే మీరేం చేయాలి? ఆల్టర్‌నేట్ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయాలి. మీరు అడిషనల్ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేసినా మీరు సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తెచ్చుకోవాలి.
సో అలా తెచ్చుకున్నారు అనుకోండి. ఓకే. బానే ఉంది. మీరు తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదు మీరు అతని వరకు యూజ్ చేయడానికి మీకు కుదరట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అడిషనల్ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయడానికి మీకు కుదరట్లేదు. అలాంటప్పుడు యూ హావ్ టు గివ్ ఎ క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ ఒపీనియన్. ఓకేనా? సో అతని వరకు మీరు యూజ్ చేసుకోగలిగినప్పుడు లేదంటే ఆయన వరకు మీరు యూజ్ చేయలేరు. కానీ మీరు వేరే ప్రెషర్‌గా పెర్ఫార్మ్ చేసి మీరు సొంతంగా సరే మీరే ఎక్కువ పని చేశారు. అయినా గాని మీరెక్కువ పని చేసి మీరు ఎవిడెన్స్ సంపాదించినప్పుడైనా ఓకే. పర్లేదు ఓకే. ఎవరు చేస్తే ఏముంది అని చెప్పేసి మీరు ముందుకెళ్ళిపోవచ్చు. కానీ అతన్ని మీరు యూజ్ చేసుకోలేరు. ప్లస్ మీరు అడిషనల్‌గా మీ ఓన్‌గా పెర్ఫార్మ్ చేయడానికి మీకు కుదరట్లేదు. అలాంటప్పుడు క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ ఇచ్చేయాలన్నమాట. సో ఇంత అండి ఈ స్టాండర్డ్‌లో చిన్న స్టాండర్డ్. సో స్టాండర్డ్ బుక్‌లో ఒకసారి చూద్దాము. మొత్తం కవర్ అయిందా లేదా మనం డిస్కస్ చేసిందనేది. సో ద థింగ్ వచ్చేసి ఇది జాయింట్ ఆడిటర్ గురించి కాదండి. ప్రెడిసెసర్ ఆడిటర్ కూడా కాదు. అవన్నీ సెపరేట్ స్టాండర్డ్స్ లో డిస్కస్ చేస్తున్నా. నేను మీకు చెప్పలేదు మీకు చెప్పేటప్పుడు. సో మీకంటే ముందు వేరే ఆడిటర్ ఆ ఎంటిటీని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసి ఉంటే దాని గురించి కూడా కాదండి. అది వేరే స్టాండర్డ్. ఇక్కడ ఏంటంటే మీరు ఒక ఎంటిటీకి పని చేస్తూ మీ కింద కాంపోనెంట్స్ ఉంటే దాన్ని వేరే ఆడిటర్ ఆడిట్ చేస్తుంటే దాని గురించి మాత్రమే. మరి కాంపోనెంట్ అంటే ఏంటంటే ఒక డివిజన్ కావచ్చు, బ్రాంచ్ కావచ్చు, సబ్సిడరీ, జాయింట్ వెంచర్, అసోసియేటెడ్ ఇలా ఎవరిదైనా సరే వాటి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని ఎంటిటీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు ఆడిట్ చేస్తున్న ఎంటిటీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇంక్లూడ్ చేస్తే వాటిని కంపోనెంట్స్ అని అంటారు. సో మీరు ప్రిన్సిపల్ ఆడిటర్ గా మీ పొజిషన్ తీసుకునేటప్పుడు మొత్తము మొత్తం మెటీరియాలిటీ ఎంత ఉంది దానికి ఆ మెటీరియాలిటీని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ యొక్క మెటీరియాలిటీ ఎంత ఉండబోతుంది. మరి కాంపోనెంట్స్ కూడా చాలా మెటీరియల్ ఐటమ్స్ అయినప్పుడు మీరు ఇంకొకటి వర్క్ మీద రిలే అవ్వచ్చు అవ్వకూడదా. దాని తర్వాత ఒకవేళ రిలే అవ్వచ్చు అవ్వకూడదా పక్కన పెడితే మీరు ఓన్ గా చేసి కాంపోనెంట్ ని ఆడిట్ చేసి మీరు ఒక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేలాగా మీరు చేసుకోగలరా? చేయాలి అంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి ఆ కాంపోనెంట్ మీద. దాని వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మీద మినిమం అండర్‌స్టాండింగ్ ఉండాలి. దాని తర్వాత ఆ కాంపోనెంట్స్ యొక్క రిస్క్ ఎంత? హై ఉన్నప్పుడు మీరు వేరే వాడి వర్క్ మీద గుడ్డిగా రిలై అవ్వకూడదు. తర్వాత మీరు అడిషనల్ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయడానికి మీకు అవుతుందా లేదా? ఇవన్నీ చూసుకొని ఇవన్నీ యెస్ అనుకుంటేనే మీరు యాక్సెప్ట్ చేయండి ఆ పొజిషను. దాని తర్వాత నార్మల్‌గా మీరు రిలై అవ్వచ్చు. సో, రిలై అయినా కూడా మీకు రైట్ టు విజిట్ అండ్ ఎగ్జామిన్ ద రికార్డ్స్ ఉంటుంది. దాని తర్వాత అతను ఒకవేళ మెంబర్ ఆఫ్ ఐసీఐ కాకపోతే, అతని యొక్క ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఏంది అనేది ఒకసారి కన్సిడర్ చేయండి. అతనంత ప్రొఫెషనల్ కాదు అన్నప్పుడు అతని వర్క్‌ని డైరెక్ట్‌గా రిలై అవ్వద్దు. మీరు అడిషనల్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేయండి. దాని తర్వాత ఇంకా ఏం చేయాలి అంటే ప్రిన్సిపల్ ఆడిటర్‌గా అతనితో ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు అతని వర్క్‌ని యూజ్ చేస్తారు అన్నప్పుడు యూ అడ్వైజ్ హిమ్ దట్ మేము మీ వర్క్ యూజ్ చేసుకోబోతున్నాము అని చెప్పండి. దాని తర్వాత కోఆర్డినేషన్ కోసం సఫిషియెంట్ అరేంజ్‌మెంట్స్ చేసుకోండి. మరి తర్వాత మ్యాటర్స్ ఆఫ్ స్పెషల్ కన్సిడరేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే మరి వాటి మీద పెర్ఫార్మ్ చేయాల్సిన ప్రొసీజర్స్ ఏముంటాయి? దాని తర్వాత ఏ టైంలో మీరు ఏది ఫినిష్ చేసిస్తే మాకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని ముందే టైమ్ టేబుల్ రాసి పెట్టుకోండి ఇద్దరు. దాని తర్వాత ఇంకా ఏమన్నా సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఇది నేను ఇందాక చెప్పాను అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్ అన్నప్పుడు స్టూడెంట్ రాసేటప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో, ఈ మూడిట్లో అయితే 2 లేదంటే ఇన్‌ఫాక్ట్ ఒకటే కూడా రాసేస్తారండి. నేను అందుకే దీన్ని సిగ్నిఫికెంట్ అని చెప్పి ఇక్కడ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్. ఇది కీ పాయింట్ కాదు కదా సార్! దీన్నెందుకు ఇలా రాస్తున్నానంటే ఇది ప్రెజెంటేషన్‌లో మ్యాటర్ అవుతాయండి మీ ఆన్సర్‌లో. మీరు ఇలాంటి వర్డ్స్ ఎంత డీటెయిల్‌గా, ఎంత క్లియర్‌గా పడితే మీ ఆన్సర్ యొక్క వాల్యూ అంత పెరుగుతుంది. ఈ వాల్యుయేటర్‌కి అంత కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మీద. అబ్బా! ఈ అమ్మాయి చాలా క్లియర్‌గా రాసారు ఈ స్టూడెంట్ అని చెప్పేసి. ఓకేనా? సో, వాటిని కంప్లై చేయండి. దాని తర్వాత కోఆర్డినేషన్ కోసం సఫిషియెంట్ లైజన్ కమ్యూనికేషన్ ఛానెల్ పెట్టుకోండి. డీటెయిల్డ్ క్వెషనరీ ఏదైనా ఇస్తే దాన్ని టైమ్లీ బేసిస్‌లో రెస్పాండ్ అవ్వండి. దాని తర్వాత ప్రిన్సిపల్ ఆడిటర్ కోసం అదర్ ఆడిటర్ కోఆర్డినేట్ చేయాలి. ఇన్ టైమ్‌లో కంప్లై చేయాలి. ఏమైనా స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఉన్నా కంప్లై చేయాలి. దాని తర్వాత ఇట్ ఈస్ హిస్ డిస్క్రిషన్ ఫర్ ద అదర్ ఆడిటర్ టు ప్రొవైడ్ హిస్ వర్కింగ్ పేపర్స్. ఎందుకంటే చెప్పాను ఇది ఆయన ప్రాపర్టీ. ఆయన కూడా ఒక ఆడిటరే. సో, ఇది మీ వర్కింగ్ పేపర్స్ కిందకి రావు. దాని తర్వాత అతని వర్క్‌కి ప్రిన్సిపల్ ఆడిటర్ రెస్పాన్సిబుల్ అవ్వడు. కాబట్టి ఆ విషయాన్ని క్లియర్‌గా అతని రిపోర్ట్‌లో మెన్షన్ చేయాలి. దాని తర్వాత రిపోర్టింగ్‌లో వచ్చేసి ఒకవేళ అదర్ ఆడిటర్ వర్క్ మీరు యూజ్ చేసుకోలేక, ప్లస్ మీరు అడిషనల్ ప్రాసెస్ పెర్ఫార్మ్ చేయలేక, అలాంటప్పుడు మీకు ఆబ్వియస్‌లీ మీకు నమ్మకం రాలేదు కాబట్టి క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇదే స్టాండర్డ్. సో, మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లేదంటే వాట్సాప్ చేయొచ్చు. నంబర్ ఇచ్చాను నేను మీకు. దాని తర్వాత ఈ వేరే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫైనల్ గాని, ఇంటర్ గాని వాళ్ళకి ఈ ఛానెల్‌ని షేర్ చేయండి. సో దట్ విల్ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇట్ విల్ మోటివేట్ us to make more videos. Thank you guys.